బంగాళాఖాతంలో అల్పపీడనాల నేపథ్యంలో విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ అన్నారు. ఏం సార్ అసలు అంటే ఇది అల్పపీడనంగానే ఉంటుందా, వాయుగుండంగా మారే అవకాశం ఉందా, ఎప్పుడు మారుతుంది? నిన్నటి అల్పపీడనం ఈరోజు సుస్పష్ట అల్పపీడనంగా మారింది. రాబోయే 12 గంటల్లో అది పశ్చిమ వాయువ్య దిశలో పయనించి పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాత ప్రాంతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. తదుపరి రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏ జిల్లాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉంది? అత్యధిక వర్షాలు, ముఖ్యంగా అత్యంత భారీ వర్షాలు కురిసే జిల్లాలు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్లతో పాటు యానాంలో కూడా ఇటువంటి అత్యంత భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో పడే అవకాశం ఉంది. ఇక భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరంతో పాటు కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడుల్లో 1-2 చోట్ల మరియు పశ్చిమ గోదావరిలో. అంటే ముఖ్యంగా వీటికి సంబంధించి అసలు రెడ్ అలర్ట్ కానీ ఆరెంజ్ అలర్ట్ కానీ ఏ జిల్లాలకు ఉన్నాయి? మీకు చెప్పినట్లుగా అత్యంత భారీ అంటే రెడ్ అలర్టు, అంటే 20 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ వర్షం కురిసే జిల్లాలైనా, అవకాశం ఉన్న జల్లాలైనా విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కాకినాడతో పాటు యానాముల్లో 1-2 చోట్ల అత్యంత భారీ లేదా రెడ్ అలర్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఆరెంజ్ అలర్టు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంతో పాటు కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ గోదావరి, పల్నాడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఈ ఓడరేవులకి 3వ నెంబర్ అయినా ఇంకేమైనా ప్రమాద హెచ్చరిక పెరిగే అవకాశం ఉంది? ఈరోజు రేపు కూడా ఓడరేవులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక ఉండే అవకాశం ఉంది. అంటే మత్స్యకారులకి ఎట్లాంటి సూచన? ఇప్పటికే మత్స్యకారులు అందరూ కూడా వేటకు వెళ్లకుండా ఉన్నారు, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకుంటారు? ఈరోజు రేపు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల తీరం వెంబడి తీరం ఆవలా కూడా ఉన్నాయి. 3వ రోజు ఉత్తర కోస్తాకు కొంచెం ఎక్కువగా 45 నుంచి 55, గరిష్టంగా 65, దక్షిణ కోస్తాకు 40 నుంచి 50, గరిష్టంగా 60 ఉన్నందువల్ల ఈ మొదటి 3 రోజులతో పాటు 4వ రోజు ఉత్తర కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి రేపు సాయంత్రం వరకు మాత్రం అతి భారీ వర్షాలు విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని, పలు జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.